వెల్కమ్ టు తెలుగు పాపులర్ నెట్వర్క్. నేను సిరి. పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, ధనవంతులు ఎలా అవ్వాలి? చాలామందికి ఈ డౌట్ ఉంటుంది కదా. సో ఇలాంటి డౌట్స్ని నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు బొనిగెల సాల్మన్ గారు, మ్యూచువల్ ఫండ్స్ ఇంకా పిఎంఎస్ డిస్ట్రిబ్యూటర్. నమస్కారం. నమస్తే అమ్మ సిరి. సార్, పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, వీళ్ళకి ఎట్లా అంటే ఉంటుందంటే, మేము బతకడానికి తగినంత డబ్బు ఉంటే చాలు, పెద్దగా అన్ని ఆశలు ఉండవు. చాలా వరకు ఏంటంటే పెట్టుబడి పెట్టిన దానికి ఒక రెండింతలు ఎక్కువ వస్తే చాలు, ఎక్కువ వద్దు అనే వరకే ఉంటారు, అత్యాశకి వెళ్ళరు. సో వీళ్ళు ధనవంతులు అవ్వాలంటే ఎలాంటివి ఏమంటారు అంటే మీరు చెప్తారు కదా ఎగ్జాంపుల్స్, ఎలా చేయాలి, ఎలా పెట్టాలి, ఎందులో పెట్టాలి, కంపెనీస్ ఏంటనేది మీరు చెప్తూ ఉంటారు కదా సార్. ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం మీరు చెప్పండి. చూడమ్మా, మనం ఏం చెప్తున్నామంటే సేవింగ్స్ వద్దు, అవును, ట్రేడింగ్ వద్దు. సేవింగ్స్ అంటే ఏమిటి? రిస్క్ లేని ఇన్స్ట్రుమెంట్ సేవింగ్స్. బ్యాంక్ ఎఫ్డీలు, పోస్ట్ ఆఫీస్ ఎఫ్డీలు, ఆర్డీలు, ఎండోమెంట్ పాలసీలు, సుకన్య సమృద్ధి, పిఎఫ్. ఇక్కడ రిస్క్ ఉండదు, కానీ రిటర్న్ తక్కువ వస్తుంది. అంటే ఇన్ఫ్లేషన్, ధరల పెరుగుదలను మీరు అందుకోలేరు. సేవింగ్స్ ఎవరికి మంచిది? పెద్దవాళ్ళకి, 60 ఏళ్ళ పైన ఉన్న వాళ్ళు రిస్క్ తీసుకోలేరు, వాళ్ళకి మంచిది. సేవింగ్స్ ఎవరికి వద్దు? యూత్, మధ్యతరగతి ప్రజలకు వద్దు. ఎందుకు వద్దు అంటే మీరు సేవర్స్గా ఉంటే లూజర్స్ అవుతారు. మధ్యతరగతి వాళ్ళు ఎప్పుడు మధ్యతరగతి వారిగానే ఉంటారు, పేద ప్రజలు ఎప్పుడు పేదవారిగానే ఉంటారు. సేవింగ్స్ వద్దు. ఇన్వెస్ట్మెంట్ వైపు రండి. ఇన్వెస్ట్మెంట్లో రిస్క్ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్లో గ్యారంటీ రిటర్న్ ఉండదు. సో మళ్ళీ అలాగే ట్రేడింగ్ కూడా వద్దు. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ అని ఉంటుంది. ట్రేడింగ్ అంటే ఏంటి? ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అంటే భవిష్యత్తు కాంట్రాక్ట్స్, అవి వద్దు. ఇంట్రాడే, ఈరోజే కొనాలి, ఈరోజే అమ్మాలి, అది వద్దు. డబ్బులు మొత్తం పోతుంది. ఎక్కడైతే డబ్బులు మొత్తం పోతాయో అలాంటి వాటి జోలికి వెళ్ళొద్దు. ఓకేనమ్మా. ఇన్వెస్ట్మెంట్లో ఏమిటి? డబ్బు మొత్తం పోదు, మరి ఏమవుతుంది? మీ డబ్బు అప్ అవుతుంది లేదా డౌన్ అవుతుంది, కానీ దీర్ఘకాలంలో మీ డబ్బు పెరుగుతుంది. ఎలా పెరుగుతుందో నేను ఉదాహరణ ఇస్తానమ్మా. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటే, కాంపౌండింగ్ అంటే సమ్మేళనం. దాని శక్తి ఎలా ఉంటుందంటే, నేను రోజు చెడలవాట్లు ఏదైనా స్మోకింగ్ కానీ, మోతాదు మించిన ఆల్కహాల్ కానీ, మోతాదు మించిన ఫాస్ట్ ఫుడ్ తీసుకున్నాను అనుకో, కొన్ని రోజుల ఆరోగ్యం ఏమవుతుంది? పాడైపోతుంది. అది పవర్ ఆఫ్ కాంపౌండింగ్, చెడు అలవాట్ల వల్ల. నేను రోజు వాకింగ్ చేస్తున్నాను, రోజు ఒక బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటున్నాను, నా ఆరోగ్యం ఏముంటుంది? బాగుంటుంది. అంటే ప్రతిదీ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది, సమ్మేళనం అనేది ప్రతి దాంట్లో ఉంటుంది. అలాగే డబ్బులో మీరు సపోజ్ బ్యాంక్లో నేను సేవింగ్స్ ఎందుకు వద్దు అంటున్నానంటే, మీరు బ్యాంక్లో డబ్బు పెట్టారనుకోండి శ్రీ, మీరు పెట్టిన డబ్బు 7% వస్తుంది ఎఫ్టీలో, గ్యారంటీ. 7% అంటే అర్థం ఏమిటంటే, ఎన్ని సంవత్సరాలకు డబుల్ అంటే రూల్ ఆఫ్ 72, అంటే 72 డివైడెడ్ బై 7 అంటే 10 ఇయర్స్కి డబ్బు డబుల్ అవుతుంది. మీరు 1 లక్ష పెట్టారనుకోండి అమ్మా, 10 సంవత్సరాలకు 2 లక్షలు అవుతుంది, 20 సంవత్సరాలకి 4 లక్షలు అవుతుంది. ఇక్కడ అనుకోండి 12% వచ్చే ఇన్వెస్ట్మెంట్లో పెడితే, ఇక్కడ 12% రావచ్చు, రాకపోవచ్చు. దీర్ఘకాలంలో 12% వస్తుంది. ఎక్కడ వస్తుందో నేను చెప్తాను. సపోజ్ 12% అంటే 72 డివైడెడ్ బై 12 అంటే 6 సంవత్సరాలకి డబ్బు డబుల్ అవుతుంది ఎకానమీలో. అంటే 1,00,000 6 సంవత్సరాలకు 2 లక్షలు అవుతుంది, 12 సంవత్సరాలు 4 లక్షలు అవుతుంది. ఎఫ్డీలో 10 సంవత్సరాలకి 2 లక్షలు అయితే, ఇక్కడ 12 సంవత్సరాలకి 4 లక్షలు అవుతుంది. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. 10,000 6 ఇయర్స్కి 20,000 అవుతుంది ఇన్వెస్ట్మెంట్లో. 12 ఇయర్స్కి 40,000 అవుతుంది. 18 ఇయర్స్కి 80,000 అవుతుంది. 24 ఇయర్స్కి 1,60,000. అంటే ఒక్కసారి పెట్టిన 10,000 24 ఇయర్స్లో 1,60,000. అంటే 16 రెట్లు మల్టిపుల్ అవుతుంది 24 ఇయర్స్లో. అంటే మల్టిప్లికేషన్ అవుతుంది పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వలన. ఒక్కసారి పెట్టిన రూపాయి 24 ఇయర్స్లో 16 రూపాయలు అవుతుంది ఇన్వెస్ట్మెంట్లో. ఇప్పుడు ప్రజలకు డౌట్ ఏమిటంటే, ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టాలి, ఏది మంచి ప్లాట్ఫామ్, ఇక్కడ మనకి ఎక్కువ పెట్టుబడి వస్తుంది అనేది. ఇన్వెస్ట్మెంట్స్ నేను ఏం చెప్తున్నానంటే, ఎప్పుడు కూడా లీగలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్స్,
గవర్నమెంట్ అండర్లో ఉండే ఇన్వెస్ట్మెంట్స్ అలాంటివి చేసుకోవాలి. లీగల్ లేనివి ఇల్లీగల్ ఇన్వెస్ట్మెంట్స్ వద్దు. అంటే క్రిప్టో ఉంది, మన దేశంలో లీగల్ కాదు, బయట దేశాల్లో లీగల్, కొన్ని దేశాల్లో. మన దేశంలో రెగ్యులరైజ్డ్ ప్రోడక్ట్ కాదు, క్రిప్టో వద్దు. ట్రేడింగ్ లీగలైజ్డ్, కానీ ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ కాదు, ట్రేడింగ్ అనేది స్పెక్యులేషన్, అది వద్దు. పాంజీ స్కీమ్స్ వద్దు. పాంజీ స్కీమ్స్ అంటే మీకు తెలుసు కదా, మీ దగ్గర నేను డబ్బులు తీసుకుంటాను, ఎక్కువ వడ్డీ ఇస్తా అంటాను, అంటే లక్షకి 4,000 ఇస్తా అంటాను, 4% నెలకి. మీ డబ్బుల్లో నుంచి నేను ఒక 10 నెలలు, 5 నెలలు, 4 నెలలు ఇస్తూ ఉంటా. మీ నమ్మకం చూరుకొని మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర నుంచి మీ నమ్మకం చూరుకుంటే మీరేం చేస్తారు, ఇంట్లో ఉన్న డబ్బు అంతా తెచ్చి పెడతారు, ఇంకా బంధువులు జాయిన్ చేస్తారు. ఒక 5 డే నేను ఎత్తేస్తాను. పాంజీ స్కీమ్స్ వద్దు. ఫ్రీలాన్స్ ఆఫర్స్ వద్దు. ఫ్రీలాన్స్ ఆఫర్స్ కూడా వద్దంటారు. ఫ్రీలాన్స్ ఆఫర్స్ అంటే మనకి పర్మిషన్ రాకుండా, రెరా పర్మిషన్ రాకుండా, గవర్నమెంట్ డిటిసిపి పర్మిషన్ రాకుండా, పర్మిషన్ లేకుండా ఆఫర్స్ ఇస్తాడు. అది రేపు పర్మిషన్ రావచ్చు, రాకపోవచ్చు, ఎవడన్నా కోర్టులో కేసు వేస్తే ఆగిపోవచ్చు. రిస్క్ కదా, తక్కువగా వస్తుందని తీసుకుంటాం. పర్మిషన్ ఉన్నవి తీసుకోవాలి, రెరా పర్మిషన్ ఇలాంటివి. మరి ఎందుకు తీసుకుంటారు ఫ్రీలాన్స్ ఆఫర్స్? తక్కువకి వస్తుందని. ఎక్కడైతే మీరు ఆశపడతారో అక్కడ డేంజర్ కొంచెం. సో ఇన్వెస్ట్మెంట్ కూడా ఏమంటున్నాం మనం, క్యాపిటల్ మార్కెట్స్, స్టాక్ మార్కెట్స్. స్టాక్ మార్కెట్స్ అనగానే ప్రజలకి ఏంటంటే భయం. స్టాక్ మార్కెట్స్లో డబ్బులు పోగొట్టుకొని సూసైడ్ చేసుకున్నాడు అని వార్తలు వస్తుంటాయి, అవునా కదా? సో మనం ఏం చెప్తున్నాము, క్యాపిటల్ మార్కెట్స్లో కంపెనీస్కి డబ్బు కావాలమ్మా. కంపెనీస్ నడపాలంటే, కంపెనీ అంటే ఆ వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే కంపానియన్, అంటే సహచరులు అందరూ కలిసి ఫామ్ చేస్తే కంపెనీ. కంపెనీకి డబ్బు కావాలంటే వాళ్ళు డబ్బు తీసుకుని మనకి ఓనర్షిప్ ఇస్తారు. ఇక్కడ ప్రజలకు నేను చెప్పేది ఏమిటంటే, సింగిల్ కంపెనీ వద్దు. చాలా కంపెనీస్ ఫ్లరిష్ అవుతాయి, చాలా కంపెనీస్ నష్టాలు వచ్చి దివాలా తీస్తాయి. సింగిల్ కంపెనీస్ తీసుకుంటే అయితే ఫ్లరిష్ అవుతారు, లేదా దివాలా తీస్తారు. మన ఉద్దేశం ఏమిటి, పేద ప్రజల్ని, మధ్యతరగతి ప్రజల్ని ధనవంతులు చేయటం మన ఉద్దేశం. సో మనం ఏం చెప్తున్నాము, గ్రూప్ ఆఫ్ కంపెనీస్. మీ యొక్క 10,000 రూపాయలు 24 సంవత్సరాల్లో 1,60,000 అవ్వాలంటే, 16 రెట్లు డబ్బు మల్టిప్లై కావాలంటే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తీసుకోండి. గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంటే ఏమిటి? ఫస్ట్ ఏం చెప్తున్నాము, సెన్సెక్స్ అంటే సెన్సిబుల్ ఇండెక్స్. మీరు సెన్సెక్స్ అని గూగుల్లో టైప్ చేస్తే సెన్సెక్స్లో 30 కంపెనీస్ ఉంటాయి. భారతదేశంలో యొక్క టాప్ కంపెనీస్ అవి డిఫరెంట్ సెక్టార్స్, వస్తువులు లేదా సర్వీసెస్ ఇస్తాయి. సెన్సెక్స్ అని కొడితే మీకు ఉదాహరణ చెప్తున్నా, ఎస్బీఐ బ్యాంక్ ఉంటుంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంటుంది, ఐసిఐసిఐ బ్యాంక్ ఉంటుంది, ఇన్ఫోసిస్, టీసీఎస్, జొమాటో, ఎటర్నల్, ఎల్ఎన్టీ, ఇట్లా టాప్ మోస్ట్ 30 మీరు కొడితే, ప్రజలు కొడితే 30 కంపెనీస్ వస్తాయి. సెన్సెక్స్ ఫండ్ మీరు తీసుకుంటే టాప్ మోస్ట్ 30 కంపెనీస్లో మీరు ఓనర్ అవుతారు. మనం ప్రజలకి ఏం చెప్తున్నాం, సేవర్స్గా ఉండొద్దు, కంపెనీస్లో ఓనర్స్ అవ్వండి, ఎకానమీలో ఓనర్స్ అవ్వండి. సారీ, సింగిల్ కంపెనీ, 2 కంపెనీలు, 3 కంపెనీలు తీసుకోకండి, గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తీసుకోండి. గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో మొదటిది మన పార్ట్ ఏమిటంటే సెన్సెక్స్ ఫండ్ తీసుకుంటే టాప్ మోస్ట్ 30 కంపెనీస్లో మీరు ఓటర్ అవుతారు. ఈ కంపెనీస్కి లాభాలు వచ్చి, ఈ కంపెనీకి షేర్స్ పెరిగితే మీ డబ్బు పెరుగుతుంది, ఈ కంపెనీస్కి నష్టాలు వస్తే ఇది తగ్గుతుంది. మరి సెన్సెక్స్లో ఖచ్చితంగా లాభాలు వస్తాయా? 1 year, 2 years నెగిటివ్ రిటర్న్స్ కూడా వస్తాయి. కానీ మోర్ దాన్ 5 years, మోర్ దాన్ 10 years ఉంటే, గత 46 ఏళ్ళ నుంచి 14 to 16% కాంపౌండెడ్ రిటర్న్స్. కాంపౌండెడ్ అంటే 1 year వస్తుంది, మళ్ళీ అసలు మీద ఆ రిటర్న్ మీద రిటర్న్ 14 to 16% వచ్చింది. మీరు చెక్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ ఎగ్జాంపుల్ 10,000 24 yearsలో 1,60,000 12% చెప్తున్నాం, కానీ సెన్సెక్స్లో 14 to 16 వచ్చింది. ఇక్కడ ప్రజలు అర్థం చేసుకోవాల్సిందంటే, ఫ్యూచర్ కూడా ఎలా వస్తుందంటే ప్రిడిక్షన్ చెప్పలేం మనం, కానీ ఎకానమీ కాబట్టి
మీకు బ్యాంక్ ఎఫ్డి కంటే కూడా ఎక్కువ, అంటే ఒక 12% రిటర్న్ వచ్చే అవకాశం ఉంది లాంగ్ టర్మ్ ఉంటే. ఓకేనమ్మా. తర్వాత ఇంకేమిటి, గ్రూప్ ఆఫ్ కంపెనీస్. నిఫ్టీ 50, గూగుల్కి వెళ్ళి మీరు నిఫ్టీ 50 అని కొట్టండి. సెన్సెక్స్ ఏమో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్న కంపెనీస్, నిఫ్టీ ఏమో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్న కంపెనీస్. నిఫ్టీ 50. ఓకే అండి. చాలా మందికి డౌట్ ఉంటుంది, అసలు సెన్సెక్స్ అంటే ఏంటిది, నిఫ్టీ 50 అంటే ఏంటి అనేది చాలా మందికి అర్థం కాదు. ఎందుకంటే మనం కింద చూస్తూ ఉంటాం, స్క్రోల్ అవుతూ ఏంటి ఏంటి అనేది చాలా మందికి అర్థం అవ్వదు సార్. మీరేమో చాలా క్లియర్గా చెప్తున్నారు. సో ఇది ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు చెప్తున్నందుకు అసలు నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే చాలా ఎట్లా అంటే చిన్నపిల్లలకు కూడా అర్థమైపోతుంది మీరు చెప్పేది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో సారీ అండ్ మిమ్మల్ని ఇంటరప్ట్ చేసినందుకు. సో కంటిన్యూస్. సెన్సెక్స్ 30లో రిలయన్స్గా ఉంటాయి, అదాని స్టాక్స్ ఉంటాయి, టాటా వాళ్ళు ఉంటాయి. అంటే టాప్ 30 కంపెనీస్లో మీరు ఓనర్ అవ్వాలమ్మా. ఇంట్లో మీరు పడుకోవాలి, కానీ మీ డబ్బు మీకోసం పనిచేయాలి. రైట్. మీరు ఎప్పుడైతే ఓనర్ అవుతారో ఆ కంపెనీస్లో సిఇఓలు, డైరెక్టర్స్, ఎంప్లాయీస్ మీకోసం పనిచేస్తారు. ఆ కంపెనీస్ వాడే కన్జ్యూమర్స్, కంపెనీస్ బాగుంటే దేశం బాగుంటుంది. సో సెన్సెక్స్ షార్ట్ పీరియడ్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, దీర్ఘకాలంలో ముందుకెళ్తుంది. 100 పాయింట్ల దగ్గర స్టార్ట్ అయిన సెన్సెక్స్ ఈరోజు 77,000, 78,000. అంటే ఎవరైతే ఆ రోజు 100 రూపాయలు పెట్టారో 40,000 క్రితం, 40,000 క్రితం, ఈరోజు 78,000. ఎవరైతే ₹1,00,000 పెట్టారో 7,70,00,000. అబ్బా. ఓకేనమ్మా. రియల్ ఎస్టేట్లో ఎక్కువ వస్తుందా? రియల్ ఎస్టేట్ కూడా ఇన్వెస్ట్మెంటే. మనం ఇన్వెస్ట్మెంట్స్లో గోల్డ్ ఇన్వెస్ట్మెంటే మంచి ఇన్వెస్ట్మెంటే, రియల్ ఎస్టేట్ మంచి ఇన్వెస్ట్మెంటే, కానీ లీగలైజ్డ్ అని చెప్తున్నాము. బాండ్స్ అంటే కంపెనీస్లో ఓనరే కాబట్టి కంపెనీస్కి అప్పు కూడా ఇవ్వచ్చు, అది కూడా మంచి ఇన్వెస్ట్మెంటే. ఓనర్షిప్ ఆఫ్ కంపెనీస్. సెన్సెక్స్లో 1,07,78,00,000 అయింది ఈ రోజుకి. తర్వాత గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఇంకేమున్నాయి, నిఫ్టీ 50 అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్న టాప్ 50 కంపెనీస్ నిఫ్టీ 50 అంటారు. ఈ 30 కాకుండా ఇంకొక 20 అడిషనల్గా ఉంటాయి. నిఫ్టీ 50 అని మీరు గూగుల్లో కొడితే 50 కంపెనీస్ వస్తాయి. అసలు ఆ కంపెనీస్కి మనం 100 రూపీస్ బయటకు తెస్తేనమ్మా మేజర్ పోర్షన్ ఆ కంపెనీస్కి డబ్బు వెళ్తుంది. మనం ఇంట్లో వాడుకునే వస్తువుల దగ్గర నుంచి, గ్యాస్ దగ్గర నుంచి, ఎలక్ట్రిసిటీ దగ్గర నుంచి, మనం ఇల్లు కట్టుకుంటే ఏదైతే వాడతామో సిమెంట్స్, స్టీలు, మనం కారు కొన్నా, బైక్ కొన్నా, ఏదైతే మనం వాడతామో ఆ వస్తువుల ఓనర్షిప్పే సెన్సెక్స్ నిఫ్టీ. నిఫ్టీ 50లో మీరు ఓనర్షిప్ తీసుకుంటే ఇది కూడా 12 to 14% వస్తుంది. ప్రజలు అర్థం చేసుకోవాలంటే ఒక 1 year రాకపోవచ్చు, 2 years రాకపోవచ్చు, 3 years రాకపోవచ్చు, 4 years కూడా రాకపోవచ్చు, 5th yearలో మొత్తం వచ్చేస్తుంది. ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా కానీ ఖచ్చితంగా 5 years అయితే మనం వేచి చూడాలి ఉండాలి. ఎందుకు ఉండాలంటే ఈ కంపెనీస్కి లాభం లేకపోతే అసలు దేశమే ఉండదు. స్టాక్ మార్కెట్స్ దేశాన్ని నడిపించే శక్తులు. ఈ కంపెనీస్ దేశంలో వస్తువులు ప్రొడ్యూస్ చేసే కంపెనీస్, ఎకానమీని ముందుకు తీసుకెళ్లే కంపెనీస్. అలాగే సెన్సెక్స్లో గవర్నమెంట్ కంపెనీస్ ఉంటాయి, బిఈఎల్ ఉంటాయి. అర్థం చేసుకోవడానికి కంపెనీ పేరు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, హెచ్ఏఎల్ ఉంటుంది, ఎన్ఎండిసి ఉంటుంది, బీడిఎల్ ఉంటుంది, ఎన్ఎండిసి ఉంటుంది. ఓకేనమ్మా. పవర్ గ్రిడ్ ఉంటుంది, ఎన్టీపీసీ ఉంటుంది, కోల్ ఇండియా. మన ప్రజలు చేసే మిస్టేక్ ఏంటంటే సింగరేణిలో జాబ్ రావాలని కోరుకుంటారు, కానీ కోల్ ఇండియాలో ఓనర్షిప్ కావాలని కోరుకోరు. ఎన్టీపీసీలో జాబ్ రావాలని కోరుకుంటారు, ఎన్టీపీసీలో ఓనర్ అవ్వాలని కోరుకోరు. ఎస్బీఐలో జాబ్ రావాలని కోరుకుంటారు, ఎస్బీఐలో ఓనర్షిప్ తీసుకో. అయితే కూడా నేను ఏంటంటే ఇండివిజువల్ కాకుండా మంచి తీసుకుంటే 1 year 2 years వెనక పడతారు. దీర్ఘకాలంలో మీ డబ్బు మల్టిప్లై అవుతుంది ఎకానమీలో ఓనర్షిప్ తీసుకుంటే. సో సెన్సెక్స్ ఫండ్ గుడ్, 30 కంపెనీస్లో ఓనర్ అవుతారు. నిఫ్టీ 50 గుడ్, 50 కంపెనీస్లో ఓనర్ అవుతారు. రిస్క్ ఉంటుందా? రిస్క్ ఉంటుంది. డిస్క్లైమర్ గుర్తుంచుకోండి, ఓనర్షిప్లో ఎప్పుడు రిస్క్ ఉంటుంది. ఎంప్లాయీకి రిస్క్ ఉండదు, యజమానికి రిస్క్ ఉంటుంది, కానీ దీర్ఘకాలంలో ప్రాఫిట్ ఉంటుంది. ఈ కంపెనీస్ని ముందుగా గవర్నమెంట్ పాలసీస్ ఎలా ఉంటాయంటే జీడిపి ముందుకెళ్లాలన్నా, దేశ ఆర్థిక వ్యవస్థ ముందుకెళ్ళాలన్నా కంపెనీస్ నిలబెట్టుకుంటాయి. దేశ గవర్నమెంట్స్, ఏ గవర్నమెంట్ వచ్చినా, ప్రభుత్వాలతో సంబంధం లేదు, పార్టీలతో సంబంధం, ఏ గవర్నమెంట్ వచ్చినా ఎకానమీని ముందుకే తీసుకెళ్తుంది. ఆ దేశ స్టాక్ మార్కెట్ సరిగా లేదంటే ఆ దేశం బాగాలేనట్టు. ఓనర్ అవ్వండి. నిఫ్టీ 50
నెక్స్ట్ ఇంకా కొంచెం రిస్క్ ఎక్కువ తీసుకుంటాం అంటే సెన్సెక్స్ నిఫ్టీలో 12 to 14% వస్తాయి. 12% చిన్న చెప్పండి. డిస్టర్బెన్స్, సారీ సార్. ఏంటంటే ఇక్కడ మీరు చెప్పారు ఓనర్షిప్ అవ్వాలి, అయితే ఇంత పీరియడ్ తర్వాత మొత్తం అమౌంట్ మనకి వస్తుంది. కానీ ఎంత ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎంత మొత్తంలో చేయాలి? ఎందుకంటే ఇక్కడ మనం పెద్ద మొత్తంలో చేసే పరిస్థితి మన మధ్యతరగతి ప్రజలకు ఉండదు. సో ఎంత మొత్తం మనం పెట్టుబడి పెట్టాలంటారు? మంచి క్వశ్చన్ అమ్మా. చాలా మందికి అవగాహన లేక క్యాపిటల్ మార్కెట్స్లో కంపెనీస్లో ఓనర్షిప్ అంటే పెద్ద మొత్తంలో తీసుకోవాలనుకుంటున్నారు. నెలకి 100 రూపాయలతో కూడా స్టార్ట్ చేయొచ్చు. మీరు 100 రూపాయలు సెన్సెక్స్ ఫండ్ తీసుకుంటే మీ డబ్బులు 30 కంపెనీస్లో ఓనర్స్ అవుతారు. 100 రూపాయలతో నిఫ్టీ తీసుకుంటే నిఫ్టీ ఫండ్ 50 కంపెనీస్లో ఓనర్షిప్ వస్తుంది. అంటే నెలకి 100తో తీసుకోవచ్చు. సారీ, లేదంటే ఒకటేసారి పెడితే 1000 రూపాయలు, సింగిల్ టైం 1000 రూపాయలు పెట్టారు. అంటే సింగిల్ టైం అంటే ఎట్లా సార్? లంసమ్ ఒకటేసారి ఇప్పుడు ఎఫ్డి లాగా పెడతారు, నెల కట్టరు. 1000 రూపాయలు వదిలేస్తే కూడా 6 సంవత్సరాలకు 2000 అయ్యే అవకాశం ఉంది. 12 సంవత్సరాలకి 4000, 18 సంవత్సరాలకి 8000, 24 సంవత్సరాలకు 16000. అంటే గ్యారంటీ అంటే నేను చెప్పిన 16000కి 15500 అవ్వచ్చు, 17000 అవ్వచ్చు. 12% వస్తే లెక్క ఇది. 12% ఎందుకు ఇస్తున్నాం మనం? ప్రజలకు అవగాహన కోసం. బేసిక్ గత చరిత్రలో 12% వచ్చాయి. 12%కి ఒక హేతు పద్ధతి కూడా ఏముందంటే, జనరల్గా ఈక్విటీ అంటే కంపెనీస్లో ఓనర్షిప్ని టెక్నికల్ టర్మ్ ఈక్విటీ, ఈక్వల్ ఆపర్చునిటీ, బిగ్గెస్ట్ డెమోక్రసీ. నేను అవ్వచ్చు కంపెనీలో ఓనర్, నా ఇంట్లో పనిచేసే సర్వెంట్ అవ్వచ్చు. ఓకేనా? అపోలో హాస్పిటల్లో ఎంఎస్ చదివిన డాక్టర్ అవ్వచ్చు ఓనర్, ప్రమోటర్ ఉంటాడు. ఆ అపోలో హాస్పిటల్లో క్లీన్ చేస్తారు కదా బాత్రూమ్లు, వాళ్ళు కూడా ఓనర్ అవ్వచ్చు. క్యాపిటల్ మార్కెట్స్లో అది అడ్వాంటేజ్ ఉంది, అది తెలుసుకోరు జనాలు. సో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నిఫ్టీ 50. ఓకే, దీనికంటే ఎక్కువ రిస్క్ తీసుకోవాలంటే ఇప్పుడు మనం చెప్పింది టాప్ 30, టాప్ 50 అని. నెక్స్ట్ ఉంటాయి అంటే మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో మొత్తం 5000 కంపెనీస్ గవర్నమెంట్ దగ్గర లిస్ట్ అయి ఉంటాయి. లిస్టెడ్ కంపెనీస్ అంటారు. 5000లో ఫస్ట్ 30 చెప్పాము, ఫస్ట్ 50 చెప్పాము. 51 నుంచి 100 కంపెనీస్ ఉంటాయి. వాటిని నిఫ్టీ నెక్స్ట్ 50 అంటారు. ఇవి ఫస్ట్ ఇవి ఏంటంటే టాప్ 100లో మొదట 50 అయిపోయినాయి, నెక్స్ట్ 50లో ఓనర్షిప్ తీసుకోవచ్చు. నిఫ్టీ నెక్స్ట్ 50. ఇక్కడ ఇంకొంచెం రిటర్న్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది, రిస్క్ ఎక్కువ ఉంటుంది. రిస్క్ ఎక్కువ అంటే అర్థం ఏమిటి? ఈ సంవత్సరం స్టాక్ మార్కెట్ పడింది అనుకోమ్మా, ఇక్కడ 12% వచ్చే దగ్గర పడితే ఒక 5% పడింది అనుకో, ఇక్కడ ఒక 7% పడుతుంది డబ్బు. అంటే 100 రూపాయలు ఇక్కడ 95 అయితే ఇక్కడ 93 అవుతుంది. పెరిగినప్పుడు ఇక్కడ 10% పెరిగితే ఇక్కడ 12 పెరుగుతుంది. నిఫ్టీ నెక్స్ట్ 50లో అర్థమైందమ్మా? 51 కంపెనీ నుంచి 100 కంపెనీస్ని నిఫ్టీ నెక్స్ట్ 50 అంటారు. ఇలా అయినా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ని మీరు ఓనర్స్ తీసుకోండి. ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి, ఈ సెన్సెక్స్ కంపెనీస్ నిఫ్టీ కంపెనీస్ ఎప్పుడు ఇవే టాప్లో ఉంటాయా? ఇందులో దివాళా తీయవా? సెన్సెక్స్ 30 కంపెనీస్ గత 40 ఏళ్ళ క్రితం స్టార్ట్ అయిందన్నగా సెన్సెక్స్. అప్పుడున్న కంపెనీస్ 30లో 5 ఇప్పటికీ కొనసాగుతున్నాయి, మిగతావి వెళ్ళిపోయాయి. అంటే లాభాలు తగ్గినప్పుడు ఏమైందంటే టాప్ 30లో నుంచి స్థానం కోల్పోయి మళ్ళీ బాగా లాభం వచ్చే కంపెనీ వస్తుంది. క్రికెట్ టీం ఉందమ్మా, మనం ఏమంటున్నామంటే క్రికెటర్ మీద బెట్టింగ్ పెట్టొద్దు, క్రికెట్ టీం కొనుక్కోండి అంటున్నాం. క్రికెట్ టీం కొనుక్కుంటే ఏమైందంటే ఎప్పుడైతే వాడికి ఫామ్ కోల్పోతాడో క్రికెటరు, అతను బయటికి పంపిస్తారు, కొత్త తీసుకొస్తారు. అలాగే సెన్సెక్స్ ఫండ్ తీసుకున్నారు అనుకోండి, ఏదైనా కంపెనీ దెబ్బతిన్నప్పుడు అంటే లాభాలు తగ్గినప్పుడు అది బయటికి వెళ్ళిపోతుంది, బాగా పెర్ఫార్మ్ చేసే కంపెనీ వస్తుంది. అప్పుడు మీ డబ్బు బయటికి వెళ్ళిపోయిన కంపెనీ తీసేసి కొత్తగా వచ్చిన కంపెనీస్లో ఎంటర్ చేస్తారు. ఒకప్పుడు ఎటర్నల్ జొమాటో సెన్సెక్స్లో లేదు, ఇప్పుడు ఎటర్నల్ వచ్చింది. అర్థమవుతుంది కదా నేను చెప్తుంది? అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో తీసుకుంటే దెబ్బతిన్న కంపెనీస్ బయటికి వెళ్ళిపోతాయి, కొత్త కంపెనీస్ బాగా పర్ఫామ్ చేసే కంపెనీస్లో మీ డబ్బు వస్తుంది. గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో డబ్బు మీరు పెడితే మీ డబ్బు జీరో కాదు. అంటే ఇక్కడ ఇంకొక డౌట్ సార్, ఇప్పుడు 51 to 100 కంపెనీస్ అని మీరు అంటున్నారు. 51 to 100 కంపెనీస్లో వెనక్కి వెళ్ళేవి కూడా ఉన్నాయి అంటున్నారు. ఒకవేళ మనము కరెక్ట్గా ఒక 5 కంపెనీస్లలో అంటే మనం ఇన్వెస్ట్ చేయాలి అంటే ఎట్లా మరి ఇవే ఇట్లా ఉంటాయని ఎట్లా మనము గుర్తించుకోవాలి? మంచి క్వశ్చన్ వేసావు. యాక్చువల్గా అమ్మా మనమే పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు చెప్తున్నాం కాబట్టి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అని చెప్తున్నాం.
గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో పెట్టకుండా వీళ్ళే కొంతమంది ఏం చేస్తారంటే సెన్సెక్స్లో 30 ఉన్నాయి కదా, ఒక 3 కంపెనీలు 4 కంపెనీలు చూస్ చేసుకొని అందులో పెట్టుకుంటారు డీమ్యాట్ అకౌంట్ తీసుకొని. తప్పేం కాదు, కానీ పడిపోతున్నప్పుడు అంటే నాలెడ్జ్ బాగుండాలి. మీరు సొంతంగా ఒక 4-5 కంపెనీస్ తీసుకొని పెడితే ఆ కంపెనీ ఏమైనా ఫ్రాడ్ అయ్యి, అడ్మినిస్ట్రేషన్ ఫ్రాడ్ అయ్యి, లేదంటే ప్రాఫిట్స్ తగ్గి, అప్పులు ఎక్కువ ఉండి, లాభాలు తగ్గినప్పుడు, షేర్ వాల్యూ పడుతున్నప్పుడు వదిలించుకోవాలి. ఇక్కడ రిస్క్ ప్రజలకి. ఇట్లా పెట్టేవాళ్ళు ఏంటంటే యాక్చువల్గా పెద్ద గ్రూప్ కాకుండా తక్కువ స్టాక్స్ 5-10 తీసుకుంటేనే ఎక్కువ లాభాలు వస్తాయి. సక్సెస్ అయితే పోతే ఎక్కువ పోతాయి. మన ఉద్దేశం ప్రజలకి ఎక్కువ లాభాలు కాదు, ఎక్కువ పోవద్దు. ఎఫ్డి కంటే ఒక 5-6% రావాలి, కానీ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల, కన్సిస్టెన్సీ వల్ల ధనవంతులు కావాలి. ఓకేనమ్మా. నిఫ్టీ నెక్స్ట్ 50లోంచి ఒక 5 కంపెనీలు తీసుకొని పెట్టుకోవచ్చు, కానీ నిత్యం మీరు విద్యార్థిలాగా ఆ కంపెనీస్లో ఏమవుతుంది ఏమిటని మీరు తెలుసుకుంటూ ఉండాలి, వదిలించుకోవాలి. ఎంత పెద్ద కంపెనీ, ఒకప్పుడు ఎస్ బ్యాంక్ టాప్ కంపెనీ, దివాలా అంటే తక్కువ షేర్ 20-25 ఉంది. ఐడియా ఒకప్పుడు టాప్, ఎయిర్టెల్ కాంపిటీషన్, జియో కాంపిటీషన్ తట్టుకోలేక అంటే అట్లా చూస్తే వోడాఫోన్ కూడా అట్లా కొన్ని కంపెనీస్ దెబ్బతింటాయి కాంపిటీషన్ తట్టుకోలేక. కంపెనీస్ ఎలా మల్టిప్లై అవుతాయో దెబ్బతినే కంపెనీస్ కూడా ఉంటాయి నిత్యం. సో అట్లా ఒక కంపెనీ ఇట్లా దెబ్బ తింటున్నాయి అనేది మనము కొంచెం దాని మీద దృష్టి పెట్టి తెలుసుకొని దాని నుంచి బయటికి రావాలంటారు మీరు. అది వద్దంటున్నా నేను, అసలు వద్దంటున్నారు. అసలు ఆ కంపెనీస్ మీద దృష్టి పెట్టలేరు మీరు. కంపెనీస్ లో మనం పెట్టలేము. పిఈ రకరకాల టెక్నికల్ వర్డ్స్ ఉంటాయి. పిఈ రేషియో ఉంటుంది, ఎర్నింగ్స్ ఎంత వస్తున్నాయి, డెత్ అప్ ఎంత ఉంది, అవన్నీ చూసుకోవాలంటే మన వల్ల కాదు. గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తీసుకోండి, బాగా ఆడే కంపెనీస్ లో ఉండండి. బాగలేని కంపెనీస్ లో సెన్సెక్స్ నుంచి బయటికి పంపించేస్తారు, వాళ్ళే పంపిస్తారు. నిఫ్టీ తీసుకుంటే నిఫ్టీలోంచి లాస్ అయ్యే కంపెనీస్ బయటికి పంపిస్తారు. ప్రజలకి అంత ఈజీ కాదు క్యాపిటల్ మార్కెట్స్ లో. ఓకేనమ్మా. అలాగే నిఫ్టీ నెక్స్ట్ 50 తర్వాత ఇంకా కొంచెం రిస్క్ తీసుకుంటే 101, ఇప్పుడు మనం టాప్ 100 కంపెనీస్ తీసుకున్నాం కదమ్మా, వాటిని ఏమంటారు టెక్నికల్ వర్డ్ లార్జ్ క్యాప్ కంపెనీస్. అంటే దేశంలో ఉన్న పెద్ద కంపెనీస్. ఒక్కొక్క కంపెనీ విలువ ఎంత ఉంటుందంటే 1,00,000 కోట్ల పైన ఉంటుంది. 1,00,000 కోట్ల పైన అంటే విలువ అంటే ఏంటంటే, మీరు నేను అందరం కొంటాం కదా షేర్స్, అంటే ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో కొంటే కూడా షేర్లు ఉంటాయి మనకి. అందరు షేర్లు ఇంటూ షేర్ వాల్యూ లెక్కిస్తే వచ్చేది కంపెనీ విలువ. అంటే 1,00,000 కోట్ల పైన ఉన్నవి. అంటే నేనేమంటున్నా ప్రజలంటే 1,00,000 కోట్ల పైన టాప్ 100లో మీరు తీసుకుంటే ఓనర్షిప్ 1,00,000 కోట్ల విలువ గల కంపెనీస్లో మీరు ఓనర్ అవుతారు. ఎకానమీ బాగాలేకపోతేనే మీకు నష్టం వస్తుంది, దీర్ఘకాలంలో ముందుకెళ్తారు. ప్రజలారా కన్జ్యూమర్గా ఉండొద్దు, ఎకానమీలో ఓనర్షిప్ తీసుకోండి. తీసుకుంటుందా ఉంటుంది. తర్వాత 101 కంపెనీ నుంచి 250 కంపెనీస్ని నిఫ్టీ మిడ్ క్యాప్ ఆర్ బిఎస్సి మిడ్ క్యాప్ ఇండెక్స్ అంటారు. 101 టాప్ 100 అయిపోయింది మనం చెప్పాం. అయితే సెన్సెక్స్లో తీసుకోండి, నిఫ్టీలో తీసుకోండి, లేదా లార్జ్ క్యాప్ తీసుకోండి, లేదా 101 నిఫ్టీ మిడ్ క్యాప్ మీడియం కంపెనీస్. అంటే ఒకప్పుడు ఏ కంపెనీ కూడా చిన్నగా స్టార్ట్ అవుద్ది. లలిత జ్యువెలర్స్ ఐపీఓకి వస్తుంది, ఎన్ని షేర్స్ ఉన్నాయి అన్నది చూసి దాని విలువ లిస్ట్ అయిన రోజు, అంటే ఈరోజు ఐపీఓ అంటే ఫస్ట్ టైం ప్రజలకి షేర్స్ ఇస్తారు, దాన్ని ఐపీఓ దాని విలువ లెక్కిస్తారు. లెక్కించినప్పుడు టాప్ 500లోకి వస్తుందా, టాప్ 1000లోకి వస్తుందా అది లెక్కిస్తారు. సెబీ చూసుకుంటుంది అదంతా. సపోజ్ ఇది ప్రజలు దాని షేర్ వాల్యూ బాగా పెరిగి ముందుకు వచ్చేది నిఫ్టీ 500లో వస్తుంది, తర్వాత నిఫ్టీ 250లో వస్తుంది, నిఫ్టీ 100లో కూడా వస్తుంది. కంపెనీ యొక్క షేర్ వాల్యూని బట్టి ముందుకు వచ్చేస్తాం, వెనక్కి పడిపోవడం ఉంటుంది. క్రికెటర్ ఆడే వారి యొక్క రన్స్ని బట్టి అతను టాప్ ప్లేయరా వెనకబడతాడా, అలాగే కంపెనీస్ కూడా అంతే, లాభాలను బట్టి షేర్ వాల్యూని బట్టి ఉంటుంది. సరే 101 to 250 కంపెనీస్ ఉన్నాయి కదమ్మా, ఆ 150 కంపెనీస్లో మీరు ఓనర్షిప్ తీసుకుంటే నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ అంటారు. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఆర్ బిఎస్సి మిడ్ క్యాప్. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అంటే బిఎస్సి, నిఫ్టీ అంటే ఎన్ఎస్సి. ఇక్కడ ఏమిటంటే ఈ లార్జ్ కంపెనీస్ ఏంటంటే పెద్ద కంపెనీస్కి ఎక్కువ జీతాలు ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది, మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది, ప్రాఫిట్స్ కొంచెం తగ్గుతూ ఉంటాయి. వీటికి మిడ్ క్యాప్లో ఏంటంటే
ఈరోజు మిడ్ క్యాప్లో కొన్ని ఇటు లార్జ్కి వస్తాయి. అంటే ఇక్కడ పొటెన్షియాలిటీ ఎక్కువ ఉంటుంది పెరగటానికి. సో వీటికంటే ఇక్కడ రిటర్న్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది, రిస్క్ ఎక్కువ. ఎక్కడ రిటర్న్ ఎక్కువ వస్తుందో రిస్క్ కూడా అంటే పడినప్పుడు రిస్క్ అంటే అర్థం ఏంటంటే మీరు 150 కంపెనీస్లో పెడితే జీరో కాదు. ప్రజలు అర్థం చేసుకోండి, స్టాక్ మార్కెట్లో జీరో ఎప్పుడవుతుంది డబ్బు అంటే ఒక కంపెనీ 2 కంపెనీలు తీసుకుంటే జీరో అవుద్ది, ట్రేడింగ్ చేస్తే జీరో అవుతుంది స్టాప్ లాస్లు పెట్టుకోకపోతే. కానీ గ్రూప్ ఆఫ్ స్టాక్స్ తీసుకుంటే డబ్బు జీరో కాదు. ఏమవుతుంది, మీరు ఒక 10 లక్షలు పెడితే 8 అవుతుంది, 7 అవుతుంది. అది షార్ట్ పీరియడ్. దీర్ఘకాలంలో ఏమవుతుంది, గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తీసుకుంటే బ్యాంక్ ఎఫ్డి కంటే ఎక్కువ వచ్చే అవకాశం పుష్కలంగా ఉన్నాయి. మోర్ దెన్ 5 years ఉంటే హిస్టరీ. 5కి రాలేదనుకో ఇంకొక 1 year ఉండండి, ఓకేనమ్మా. సో మిడ్ క్యాప్ ఇండెక్స్లో ఏంటంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది, రిటర్న్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. మిడ్ క్యాప్ కంపెనీస్ అంటే ఏమిటి తెలుసా, విలువ 35,000 కోట్ల పైన ఉన్న ఒక కంపెనీలో 35,000 కోట్ల పైన ఉంటుంది. అవి మిడ్ క్యాప్. 35,000 కోట్ల పైనే ఉంటుంది. అప్పుడు మీరు మిడ్ క్యాప్ ఇండెక్స్ తీసుకుంటే మీరు 150 కంపెనీస్లో మీరు ఇంట్లో నిద్రపోతున్నా మీరు ఓనర్. భారతదేశంలో ఉన్న టాప్ 100 కాకుండా నెక్స్ట్ 101 to 250 కంపెనీస్లో నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ మీరు తీసుకుంటే మీరు ఇంట్లో నిద్రపోతుంటారు, మీకోసం 150 కంపెనీలు పనిచేస్తుంటాయి. వింటానికి బాగుందా? చాలా బాగుంది. రిటర్న్ కూడా అలాగే వస్తుంది. ఓకేనమ్మా. ప్రజలు ఇవి తెలియక మనం ఏం చేస్తామంటే ఓన్లీ డిపాజిటర్గా ఉంటాం, సేవర్స్గా ఉంటున్నాం, నష్టపోతున్నాం. సో నిఫ్టీ మిడ్ క్యాప్. దీని తర్వాత 251 to 500ని స్మాల్ క్యాప్ ఇండెక్స్ అంటారు. నిఫ్టీ కావచ్చు, అంటే మనం స్టాక్ మార్కెట్ అని చెప్పేది మొదట 500 కంపెనీసే. మన దేశంలో 5,000 కంపెనీస్ ఉంటాయి స్టాక్ మార్కెట్లో. 500 దాటి కంపెనీస్ గురించి మనం చెప్పట్లేదు. మరి ప్రజలు ఎందుకు వేరే కంపెనీస్ కొనుక్కుంటారంటే చిన్న స్టాక్స్ వస్తే దశ తిరిగి మల్టిప్లై కోటీశ్వరులు అవుతామని కొనుక్కుంటారు. అది వాస్తవం కాదంటారా సార్? మరి అది చిన్న కంపెనీ అనుకోమ్మా, ప్రతి సంవత్సరం లాభాలు వస్తుంది అనుకో, బాగా దుర్భేద్యంగా మల్టిప్లై అవ్వచ్చు, కానీ దాన్ని పట్టుకోవటం అంత ఈజీ కాదు. కామన్ మ్యాన్కి నిత్యం అతని పని అతని ఎంప్లాయీగా ఉండే వ్యక్తికి, బిజినెస్ చేసే వ్యక్తికి ఆ కంపెనీ ప్రతిరోజు చూడటం ఈజీ కాదు. పట్టుకుంటే అయితే అవ్వచ్చు, ఏదో 1000 కంపెనీస్లో ఒకటి అవ్వచ్చు. ఎప్పుడు ఆ కంపెనీ బాగా ఇయర్ లాభాలు వస్తూ మల్టిపుల్ అవుతుంటే అది అంత ఈజీ కాదు. అందుకని ఆ చిన్న కంపెనీస్ ఏమంటే కొన్ని సంవత్సరాలు పెరుగుతుంది కదా అని మనం అందులోకి ఎంటర్ అవుతాము, ఏదో ఫ్రాడ్ అవుతుంది, పడేటప్పుడు మనం అమ్మితే షేర్ ఎవరు కొనేవాడు ఉండడు. గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఆ ప్రాబ్లం రాదు. గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అన్నీ మనం పెద్ద 500 లోపు కంపెనీ చెప్తున్నాము, 5,000 కంపెనీస్ గురించి చెప్పట్లేదు. టాప్ 500 అంటే 251 కంపెనీ నుంచి 500 కంపెనీ స్మాల్ క్యాప్ అంటారు. ఇక్కడ స్మాల్ క్యాప్ పేరు స్మాల్ క్యాప్, కానీ 5,000 కోట్లు పైన ఉన్న మార్కెట్ విలువ, 35,000 కోట్లు లోపు ఉన్నవి. అంటే పేరుకి స్మాల్ క్యాప్, కానీ అవి విలువగల కంపెనీస్. ఇప్పుడు ముత్తూట్ ఫినాన్స్ ఉంది, ఒకప్పుడు స్మాల్ క్యాప్గా స్టార్ట్ అయింది, మిడ్ క్యాప్ అవుతుంది. ఎన్బిఎఫ్సి అట్లా చాలా ఉంటాయి. అంటే కంపెనీస్ ఫ్లరిష్ అవుతాయి, కొన్ని దెబ్బతింటాయి. అందుకే ప్రజల్ని మన ఎపిసోడ్ ద్వారా ప్రజలు నష్టపోకూడదంటే నేను పదే ఇండివిజువల్ స్టాక్స్, ఇప్పుడు నిఫ్టీ స్టాక్స్లో పెద్ద కంపెనీ స్టాక్స్ ఉన్నాయమ్మా, సెన్సెక్స్ 30లో 1, 2 నేను చెప్పేసి వెళ్ళిపోవచ్చు. ఎప్పుడు కూడా స్టాక్స్లో ఏ వాల్యూలో ఎంటర్ అయ్యాము, ఏ వాల్యూలో అమ్మామన్నది ఇంపార్టెంట్. అందుకని గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఏంటంటే ప్రజలు నష్టపోరు దీర్ఘకాలంలో. షార్ట్ పీరియడ్లో నష్టం వస్తుంది, కానీ దీర్ఘకాలంలో అది కవర్ అయిపోతుంది. పైగా ఎఫ్డి కంటే కంఫర్టబుల్గా 5 to 6% ఎక్కువ వస్తుంది దీర్ఘకాలంలో. హేతుబద్ధత ఉంది. జీడిపి ప్లస్ ఇన్ఫ్లేషన్. జీడిపి అంటే మనం ప్రొడ్యూస్ చేసే ఈ వస్తువులు, ఈ సర్వీసెస్ ఎంత పర్సెంట్తో గ్రో అవుతున్నాయి అంటే మన శాలరీస్ అందరిది, ఆ వస్తువులే కాకుండా మన శాలరీస్, ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ 6.7, 6.8% మన జీడిపి గ్రో అవుతుంది. ఇన్ఫ్లేషన్ 5. ఇన్ఫ్లేషన్ అంటే ఈ వస్తువుల విలువలు పెరుగుతాయి ప్రతి సంవత్సరం 5%. అంటే ఈ రెండు కలిపితే అంత వస్తుంది, అంటే 12% కంఫర్టబుల్గా వస్తుంది. 12% అంటే ఏమిటి అర్థం? హేతుబద్ధత 10,000 6 సంవత్సరాలకి 20,000, 12 సంవత్సరాలకి 40,000, 18 సంవత్సరాలకి 80,000, 24 సంవత్సరాలకి 1,60,000. ఒక్కసారి పెట్టిన 10,000 20 సంవత్సరాలకి 1,60,000.
అది మీరు 10 లక్షలు లెక్కేసుకుంటారా మీ ఇష్టం, 20 లక్షలు లెక్కేసుకుంటారు. అంటే ఒక్క వేరు పెట్టిన రూపాయి 24 ఇయర్స్లో 16 రూపాయలు అవుతుంది ఎకానమీలో. గ్యారంటీ ఉండదు అటు ఇటుగా. సో పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల మీకు అదే నెల నెల పెట్టుకుంటే 10,000 మీరు 24 ఇయర్స్లో 1,50,00,000 వస్తుంది. ఎఫ్డీలో పెట్టుకుంటే మీకు అంత రాదు, 7%తోనే చాలా తక్కువ వస్తుంది. సో దీర్ఘకాలం ఉండే యూత్, మధ్యతరగతి ప్రజలు దీర్ఘకాలం ఉంటే more than 5 years, more than 7 years ఉంటే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పరిశీలించండి. నిఫ్టీ స్మాల్ క్యాప్లో ఏంటంటే ఇంకా రిస్క్ ఎక్కువ ఉంటుంది, రిటర్న్ ఎక్కువ వస్తుంది. ఓకేనమ్మా? ఎంత రిటర్న్ వస్తుంది? అరౌండ్ 15 to 20, 25% కూడా వస్తుంది. కానీ మనం 12% ఎగ్జాంపుల్లో చెప్తున్నాం ప్రజలకి. పడినప్పుడు ఒక్కొక్కసారి 30% కూడా పడుతుంది స్మాల్ క్యాప్ ఇండెక్స్. పెరిగినప్పుడు 30%, 50%, ఒక సంవత్సరంలో 50% కూడా పెరుగుతుంది. సో ఎంత పెరుగుతుందని కాదు, 251 నుంచి 500 కంపెనీస్లో మీరు ఓనర్ అవుతారు స్మాల్ క్యాప్. మీరు స్మాల్ క్యాప్ ఇండెక్స్ తీసుకుంటే 250 కంపెనీస్లో మీరు ఓనర్ అవుతారు బిఎస్సి స్మాల్ క్యాప్ ఇండెక్స్ తీసుకుంటే. సో టాప్ 500 ఇంతవరకు అయింది కదమ్మా. ఇప్పుడు చూడండి, ఇవేంటంటే ఇప్పుడు మీరు నిఫ్టీ 250 స్మాల్ క్యాప్ ఇండెక్స్ తీసుకుంటే 251 కంపెనీ నుంచి 500 కంపెనీస్లో మీరు ఓనర్స్ అవుతారు. ఆ కంపెనీస్ ఎంత పెరిగితే షేర్ వాల్యూస్ మీకు అంత లాభం యాజ్ ఇట్ ఈస్కి వచ్చేస్తుంది, తగ్గితే మీకు తగ్గుతుంది. 500th కంపెనీ ఉంది సపోజ్, అది సరిగా పెర్ఫామ్ చేయక బయటకు వెళ్ళిపోయింది అనుకో, ఇంకొక కంపెనీ వచ్చి చేరుతుంది, అందులో మీకు డబ్బు వెళ్తుంది. మీరు ఏమి రీబ్యాలెన్స్ చేసే పని లేదు, ఆటోమేటిక్గా మీరు ఫస్ట్ 50 కంపెనీస్లో ఓనర్ అవ్వచ్చు, 100 అవ్వచ్చు, 250 అవ్వచ్చు, 150 అవ్వచ్చు, 250 అవ్వచ్చు, 500 దాంట్లో కూడా అవ్వచ్చు. టాప్ 500 నిఫ్టీ 500 అంటే మొత్తం 500 కంపెనీస్ తీసుకోవాలంటే నిఫ్టీ 500 కూడా అవ్వచ్చు, లేదా బిఎస్సి 500. గుడ్. ఇక్కడే మీకు ప్రజలకు అర్థం కావాల్సిందండి, ఇవి కాకుండా సార్ నిఫ్టీ 500 కంపెనీస్ నేను తీసుకుంటా, అందులో 500లో ఒక 200 పని చేస్తున్నాయి, బాగా లాభాలు వస్తున్నాయి, 300 నష్టం వస్తుంది, ఈ వచ్చిన లాభం అంతా ఇక్కడ పోతుంది అనుకుంటే వాళ్ళ కోసం మ్యూచువల్ ఫండ్స్. ఇక్కడ ఏంటంటే యాజ్ ఇట్ ఈజ్గా మీ డబ్బు ఇండెక్స్లోకి వెళ్ళిపోతుంది, యాజ్ ఇట్ ఈజ్గా 100 రూపాయలు ఎంత వెళ్ళాలని ఉంటుంది. నిఫ్టీ 50 తీసుకుంటే యాజ్ ఇట్ ఈస్గా ఒక కంపెనీకి 44 రూపాయలు, ఒక కంపెనీ 3 రూపాయలు, ఒక కంపెనీ 2, అలా పర్సంటేజ్ వైజ్ వెళ్ళిపోతుంది. అంటే దాన్ని వెయిటేజ్ అంటారు, టెక్నికల్ వర్డ్. వెయిటేజ్ ప్రకారం వెళ్తుంది. మన క్రికెట్ టీంలో ఎవరిని ఓపెనింగ్ పెట్టాలి, ఎవరిని మధ్యలో పెట్టాలి ఉంటుంది కదా, ఆ లెక్క ప్రకారం ఇక్కడ వెళ్తుంది. ఇట్లా కాదు, ఈ 100 కంపెనీస్లో అసలు బాగా లాభాలు వచ్చే కంపెనీసే పెట్టండి అన్నప్పుడు మ్యూచువల్ ఫండ్స్లోకి వస్తే, మ్యూచువల్ ఫండ్స్లో మనిషి ఇదే ఇండెక్స్లో యాజ్ ఇట్ ఈస్కి వెళ్ళిపోతుంది సిస్టమ్ ప్రకారం. ఇక్కడ ఒక మనిషి ఉంటాడు, అతను ఫండ్ మేనేజర్ అంటారు. ఇతనికి ఒక టీం ఉంటుంది, ఒక 10-20 మంది. వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు లార్జ్ క్యాప్ ఫండ్ తీసుకున్నాం అనుకోండి మ్యూచువల్ ఫండ్స్లో, లార్జ్ క్యాప్ అంటే టాప్ 100 కంపెనీస్లో నుంచి పెట్టాలి. టాప్ 100లో నుంచి ఒక 40 కంపెనీస్ బాగా పెర్ఫామ్ చేస్తాయి అనుకున్నవి వీళ్ళు చూజ్ చేసుకుంటారు. అంటే వీళ్ళు చూజ్ చేసుకున్న 40 కంపెనీలు ఖచ్చితంగా చేస్తే అంటే 1-2 దెబ్బ తినవచ్చు, వీళ్ళు కూడా తప్పు చేయొచ్చు. నేను చెప్పింది అర్థమవుతుందమ్మా. టాప్ 100 నిఫ్టీ 100 తీసుకుంటేనేమో మీరు టాప్ 100లో ఓనర్ అవుతారు. నాకు 100లో వద్దు, అందులో మళ్ళీ 100లో కూడా బాగా లాభాలు వచ్చే కంపెనీస్ నాకు కావాలన్నప్పుడు మీరు లార్జ్ క్యాప్ ఫండ్ తీసుకుంటే వీళ్ళు ఏం చేస్తారంటే, ఒక ఫండ్ మేనేజర్, ఒక మనిషి ఉంటాడు, ఆయనకు ఒక రీసెర్చ్ టీం ఉంటుంది, వాళ్ళు టెక్నికల్గా సిస్టమ్ ద్వారా అనాలిసిస్ చేసి ఆ 100 కంపెనీస్లో నుంచి ఒక 40 కంపెనీస్ పిక్ చేసుకొని పెడతారు. దాన్ని లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అంటారు. ఓకే. సో దీంట్లో మరి మనకి ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటుంది అంటారా? మీరు ఇందాక 100 రూపీస్తో కూడా స్టార్ట్ చేయొచ్చు అన్నారు. ఇక్కడ ఏంటంటే మన కోసం ఒక పర్సన్ చేస్తున్నాడు, మరి ఆ పర్సన్కి మనం పే చేయాల్సి వస్తుంది. మంచి క్వశ్చన్. ఇందులో కూడా 100 రూపాయలతోనే స్టార్ట్ అయింది. డిఫరెన్స్ ఏముంటుందంటే, గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ప్యాసివ్ ఫండ్స్ అంటే సెన్సెక్స్, నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్లో ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉంటుంది. అంటే మీ డబ్బుల్లో నుంచి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది, అది ఇన్బిల్ట్ ఉంటుంది. ఇక్కడ 50 పైసలు 60 పైసలు అంటే 100కి 50 పైసలు సంవత్సరానికి ఉంటే ఇక్కడ ₹1.50-2 ఉంటుంది. ఎందుకు ఉంటుంది? వీళ్ళకి జీతాలు ఇవ్వాలి, రీసెర్చ్ టీంకి జీతాలు ఇవ్వాలి, సర్వర్స్, ఈ ఖర్చులు ఉంటాయి. ఓకేనమ్మా. వీటితో పాటు డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఉంటుంది. ఇక్కడేమో డిస్ట్రిబ్యూటర్ కూడా స్మాల్ అమౌంట్ ఉంటుంది. ఇక్కడ మనిషి ప్రమేయం ఉండదు కాబట్టి ఖర్చు తక్కువ. ప్యాసివ్ ఫండ్స్ అంటారు, వీటిని యాక్టివ్ ఫండ్స్ అంటారు.
రైట్. ఇక్కడ ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది. రూపాయిన్నర 2 వరకు ఉంటుంది. కొన్నిట్లో 2.5 కూడా ఉంటుంది. 2.5 సంవత్సరానికి అంటే మీరు 100 రూపాయలు పెడితే సంవత్సరంకి 2.5 రూపాయలు తీసుకుంటారు. మీరు 1,00,000 రూపాయలు పెడితే సంవత్సరం అంతా ఉంటే 2,500 తీసుకుంటారు. సంవత్సరం నెలకి కాదు, ఓకే. అది ఒక్కరోజు ఉంటే డివైడెడ్ బై 365 డేస్ తీసుకుంటారు. సో లార్జ్ క్యాప్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ ఇంకేముంటాయి? మిడ్ క్యాప్ ఫండ్స్. నేనేం చెప్పా, మిడ్ క్యాప్ ఇండెక్స్ అంటే 101 నుంచి 250 అన్నాం. 150 కంపెనీలు. ఈ 150 కంపెనీలు అన్నీ వద్దు నాకు, ఒక 30-40 కంపెనీలు కావాలి మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్. ఇది గ్రూప్ ఆఫ్ కంపెనీసే. ఇక్కడ కూడా డబ్బు జీరో వద్దా? అవ్వదు. మరి ఇక్కడ ఏమిటి? యాక్టివ్ ఫండ్స్ అంటే ఒక మనిషి పనిచేస్తూ ఉంటారు. ఐఐఎంలు చదివిన వాళ్ళు, ఐఐటీలు చదివిన వాళ్ళు, రీసెర్చ్ టీమ్, వీళ్ళ పనే ఇది. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మనం 12% చెప్పుకున్నాం కదా, ఇంకెక్కువ వచ్చే అవకాశం ఉంది. మరి ఖచ్చితంగా ఎక్కువ వస్తుందంటే ఒక్కోసారి వీళ్ళు కూడా తప్పులు చేసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది కదా. ఒక్కొక్కసారి తగ్గొచ్చు, అంటే 12% కంటే ఎక్కువ రావచ్చు, కానీ హిస్టారికల్గా మిడ్ క్యాప్లో మామూలుగా సెన్సెక్స్ నిఫ్టీల కంటే మిడ్ క్యాప్ ఇండెక్స్లో ఎక్కువ రేట్ను వస్తుంది. మన పర్సంటేజ్ 15 అబోవ్ వస్తుంది. ఇక్కడ ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కానీ రిటర్న్స్ ఆర్ నాట్ గ్యారంటీడ్, అది గుర్తుంచుకోవాలి ప్రజలు. కాకపోతే మిడ్ క్యాప్లో స్మాల్ క్యాప్లో మంచి రిటర్న్స్ వస్తున్నాయి. టాప్ 42 ఇక్కడ కూడా గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో మీరు ఓనర్ అవుతారు. ఓకే. టాప్ ఏ కంపెనీస్లో ఓనర్ అవుతారో కూడా మీకు ప్రతిరోజు ప్రతి నెల తెలియజేస్తారు. పోర్ట్ఫోలియో డిస్క్లోజర్ అని మెయిల్ పంపిస్తారు. మీరు 100 రూపాయలు పెడితే కూడా సెబీ రూల్స్ ప్రకారం ఏ కంపెనీస్లో మీకు ఓనర్షిప్ వచ్చిందని తెలియజేస్తారు. ప్రతి నెల కొన్ని కంపెనీస్లో ఓనర్షిప్ పెంచుతారు, కొన్నింటిలో తగ్గిస్తారంటే ఫండ్ మేనేజర్ ఈ కంపెనీ ఇంకా దెబ్బతింటుంది, లేదు హై వాల్యుయేషన్స్కి వెళ్ళింది అంటే షేర్ వాల్యూ బాగా పెరిగింది మళ్ళీ పడిపోతుంది అన్నప్పుడు తగ్గిస్తూ ఉంటారు. అప్పుడు మనం ఏమైనా రిఫర్ చేయడానికి ఉంటుందా సార్? అసలు ఏం చేయొద్దమ్మా, మనం సొంతంగా స్టాక్స్ కొనుక్కుంటే హెడేక్ అంటారు, మన బుర్ర పెట్టాలి. గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో పెడితే సమయం ఇవ్వాలి. పవర్ ఆఫ్ కాంపౌండింగ్. మొక్క పెట్టాము, దానికి నీళ్లు పోస్తుంటే సరిపోతుంది, సన్లైట్ వల్ల ఇదేం చేస్తాం, ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలి, గోల్స్ ఆధారంగా వెళ్ళాలి. అందుకే మనం గోల్స్ అని ఎందుకంటాం అంటే ప్రజల్ని గోల్స్ అని ఎందుకంటున్నాం. ఇప్పుడు మీకు సపోజ్ మీరు అన్మ్యారీడ్, నాకు తెలుసు. సపోజ్ మీరు నా వీడియో చూసే వ్యక్తులు ఎవరైనా మ్యారేజ్ అయింది అనుకోండి అమ్మా, కిడ్స్ ఉన్నారు, వాళ్ళకి ఈ రోజు అవసరం లేదు ఎడ్యుకేషన్కి, హయ్యర్ ఎడ్యుకేషన్, బ్రహ్మాండమైన ఎడ్యుకేషన్ ఇవ్వాలి, డబ్బు కావాలి. లాంగ్ టర్మ్ పెట్టుకుంటే అకాడమీలో ఓనర్షిప్ తీసుకుంటే మీరు గోల్స్ రీచ్ అవుతారు. ఒక 10 to 12 years బ్రహ్మాండమైన ఇల్లు కొనుక్కోవాలి, ప్లాన్ చేసుకోవాలి. ఎంత కడితే 12%తో మీకు రిటర్న్ వస్తే ఎంత అవుతుంది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అకాడమీలో ఓనర్షిప్ ఇప్పుడు లాంగ్ టర్మ్ ఉండాలి. మనం ఏ బిజినెస్ పెట్టినా బ్రేక్ ఈవెన్ అవడానికి కొంత సమయం తీసుకుంటుంది, సమయం ఇస్తాం కదా. మరి ఇక్కడ మాత్రం రోజు చూసుకుంటే ఎలా? ఓనర్షిప్ తీసుకున్నప్పుడు ఎకానమీలో యూ హ్యావ్ టు వెయిట్. ఎకానమీలో ఓనర్షిప్ తీసుకుంటే మంచిది ఏంటంటే అమ్మా, మీ ఇంటి పక్కన వాళ్ళు ఇల్లు కట్టుకుంటే మీరు ఆనందిస్తారు. ఎందుకు ఆనందిస్తారంటే అతను వాడే సిమెంట్ మీ కంపెనీ, అతను వాడే స్టీల్ మీ కంపెనీ, అతను వాడే పెయింట్స్ మీరు ఇన్వెస్ట్ చేసిన కంపెనీ. అర్థమవుతుందమ్మా? అతను తీసుకునే లోను మీ బ్యాంక్. మీ ఇంటి పక్కన వాడు కారు కొనుక్కుంటే, మీరు కారు కొనుక్కుంటే మీరు ఆనందపడతారు. కానీ మీ ఇంటి పక్కన వాళ్ళు, దేశంలో ఉన్న వాళ్ళు, మీ స్ట్రీట్లో ఉన్న వాళ్ళు అందరూ బ్లెస్ అయితే మీరు ఆనందపడతారు. ఎప్పుడంటే మీరు ఎకానమీలో ఓనర్షిప్ తీసుకుంటారు, కంపెనీస్లో ఓనర్షిప్ తీసుకుంటారు. ప్రజలు ఇది అర్థం చేసుకోవాలి. షార్ట్ పీరియడ్లో రిస్క్ ఉంటుంది. సో మిడ్ క్యాప్ అంటే ఈ 101 కంపెనీ 250 కంపెనీస్ మధ్యలో నుంచి 40-50 కంపెనీస్ తీసుకొని చేసేది మిడ్ క్యాప్. అలాగే స్మాల్ క్యాప్లో కూడా 251 నుంచి 500 స్మాల్ క్యాప్ అన్నామా, ఇందులో నుంచి తీసుకొని ఒక 50 లేదా 70-80 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే దాన్ని స్మాల్ క్యాప్ ఫండ్స్ అంటారు. అంటే వీటిని బెంచ్ మార్క్, వీటిని ఈ కంపెనీ ఈ టాప్ 100లోంచి తీసుకుంటే లార్జ్ క్యాప్ అంటే బెంచ్ మార్క్, ఈ 100లోంచి తీసుకుంటారు. ఇక్కడ వచ్చే రిటర్న్ కంటే ఎక్కువ రిటర్న్ రావడానికి మ్యూచువల్ ఫండ్స్ ట్రై చేస్తారు. అర్థమైందమ్మా? ఇవి మ్యూచువల్ ఫండ్ అంటే కంపెనీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఓనర్స్. ఇవి కాదు, అసలు నేను డైరెక్ట్గా స్టాక్స్ నా పేరు మీదే ఉండాలి, నేను కొనుక్కుంటాను కదా నాకే ఉండాలంటే పిఎంఎస్ అని ఉంటుంది, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్. కానీ ఇది పెద్ద వాళ్ళ కోసం. స్టాక్స్ డైరెక్ట్ కొనుక్కుంటే ఇంకొంచెం ఎక్కువ వచ్చే అవకాశం ఉంది.
ఒక 25 స్టాక్స్ మీకోసం బిల్డ్ చేస్తారు. 25 ఈక్విటీ అయితే. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ కనీసం ఇన్వెస్ట్మెంట్ 50 లక్షలు. రైట్. కనీసం ఇది ఇన్వెస్ట్మెంట్ 50 50 లక్షలు. ఇది లక్షలు. ఇక్కడ కూడా పిఎంఎస్లో జీరో అవుతుందా? అవ్వదు. సెబీ అండర్లో ఉంటాయి ఇవన్నీ, నేను చెప్పినవన్నీ సెబీ అండర్లో ఉంటాయి. మీ డబ్బు తీసుకొని 1,00,000 పెట్టండి, 100 రూపాయలు పెట్టండి, 100 కోట్లు పెట్టండి, పారిపోయే అధికారం ఈ కంపెనీస్కి లేవు. అంటే అజమాయిషి ఉంటుంది, సెబీ అండర్లో ఉంటుంది. అంటే మీ డబ్బు పారిపోవడానికి ఎగ్గొట్టే అవకాశం లేదు. ఏమవుతుంది? మీ డబ్బు అప్ అండ్ డౌన్ అవుతుంది, కానీ డబ్బు మొత్తం పోయే అవకాశం లేదు. ఎప్పుడు ఇవ్వమంటే అప్పుడు ఇవ్వాలి. కొన్ని ఫండ్స్లో లాకింగ్ ఉంటుంది, యాక్టివ్ ఫండ్స్లో 1-2 ఫండ్స్లో. మోస్ట్ ఆఫ్ ది ఫండ్స్ నాన్ లాకింగ్. అంటే మీరు ఎప్పుడు ఈరోజు పెట్టారు ఓనర్షిప్, 10 రోజులకి మీకు డబ్బు అవసరం ఉంది, ఇవ్వమంటే ఇచ్చేయాలి. మీరు ఎగ్జిట్ బటన్ కొట్టారా, రిడెంప్షన్ 3 వర్కింగ్ డేస్లో వస్తుంది. ఓకే. ఓకేనమ్మా. పిఎంఎస్ అంటే మనం ప్రజలకు చెప్పేది ఏమిటంటే, ఎకానమీలో కన్జ్యూమర్గా మాత్రమే ఉండొద్దు, ఎకానమీలో ఓనర్షిప్ తీసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే డబ్బుని పనిలో పెడతారు మీరు. డబ్బు మీకోసం పనిచేస్తుంది, మనుషులు మీకోసం పనిచేస్తారు, దేశం మీకోసం పనిచేస్తుంది. దేశం వికసిత్ భారత్ 2047 వరకు వికసిత్ భారత్ అభివృద్ధి చెందబోయే దేశంగా మనం వెళ్తున్నాం. దేశం అభివృద్ధి చెందమంటే ఏంటి? ఎకానమీ బూస్ట్ అవుతుంది, జీడిపి బూస్ట్ అవుతుంది. దేశం ముందుకెళ్తున్నప్పుడు పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళకి ఎందుకు ఉండాలి? రైట్. మీకు కొన్ని కంపెనీస్లో ఓనర్షిప్ తీసుకోండి, ఆ కంపెనీ ప్రాఫిట్స్ని ఎంజాయ్ చేయండి. చిన్న చిన్న స్టాక్స్ తీసుకుని, ఇండివిజువల్ స్టాక్స్ కొన్ని కంపెనీస్ నష్టపోతారు. అందుకని అట్లా వద్దు. ఒక ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ద్వారా తీసుకోండి. అవి ఇండెక్స్ ఫండ్స్ అయినా పర్వాలేదు, ఈటీఎఫ్లు అయినా పర్వాలేదు, మ్యూచువల్ ఫండ్స్ అయినా పర్వాలేదు. మ్యూచువల్ ఫండ్స్లో కూడా మళ్ళీ మనం ఏం చెప్తున్నంటే ప్రజలకి అవగాహన కోసం, ఒకే సెక్టార్ తీసుకోవద్దు. ఒకే సెక్టర్ అంటే సపోజ్ బ్యాంకింగ్ స్టాక్సే తీసుకున్నారు, బ్యాంక్స్ పనిచేస్తేనే డబ్బు వస్తుంది, డైవర్సిఫైడ్ తీసుకోండి. లేదంటే ఫార్మా అనేది తీసుకున్నారు, ఫార్మా పనిచేస్తేనే మీకు డబ్బు వస్తుంది. బ్యాంకింగ్ స్టాక్స్ ఎప్పుడు పనిచేస్తాయి, ఎందుకంటే బ్యాంక్స్ లేకుండా దేశం ముందుకెళ్ళదు. బ్యాంకింగ్ ఇండెక్స్ మీరు తీసుకున్నారనుకో అమ్మా, అన్ని బ్యాంక్స్లో ఓనర్స్ అవుతారు మీరు, మంచిదే. కానీ వద్దంటున్నాం. ఇక్కడ కూడా మళ్ళీ 15 రంగాలు. బ్యాంకింగ్ రంగంలో ఓనర్ అవ్వండి, ఫార్మా రంగంలో అవ్వండి, ఐటీ రంగంలో అవ్వండి, ఇన్ఫ్రా రంగంలో అవ్వండి, డిఫెన్స్ రంగంలో అవ్వండి, ఎనర్జీలో అవ్వండి, అన్ని రంగాల్లో ఓనర్షిప్ అయితే ఈ దేశ ఎకానమీ ఎలా ముందుకెళ్తుందంటే కంపెనీస్ యొక్క రిటర్న్స్ కూడా సైక్లికల్గా కొన్ని సందర్భాల్లో ఎనర్జీ ముందుకెళ్తుంది, కొన్ని సందర్భాల్లో ఇన్ఫ్రా ముందుకెళ్తుంది, కొన్ని సందర్భంలో ఫార్మా అండ్ హెల్త్ కేర్ వెళ్తుంది. అందుకని మనం డైవర్సిఫైడ్గా ముందుకెళ్ళండి. రిస్క్ తీసుకోలేని వాళ్ళు కంపెనీస్లో ఓనర్స్ అవ్వద్దు. కంపెనీస్కి అప్పు ఇవ్వండి, దాన్ని బాండ్ ఫండ్స్ అంటారు. గవర్నమెంట్కి అప్పు ఇవ్వండి, గవర్నమెంట్ కూడా అప్పు తీసుకుంటుంది. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, మన తెలంగాణ గవర్నమెంట్ కూడా బాండ్స్ అమ్మకానికి పెడుతుంది. అలా సెంట్రల్ గవర్నమెంట్స్ కూడా బాండ్స్ రూపాయలు తీసుకుంటారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ అని ఉంటాయి, ఇన్విట్స్ రీట్స్ అని ఉంటాయి. లీగలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్స్లోకి వస్తే రిస్క్ తీసుకునే వాళ్ళకి ఒక రకమైన ఫండ్స్ ఉంటాయి, రిస్క్ తక్కువ తీసుకునే వాళ్ళకి ఒక రకమైన ఫండ్స్ ఉంటాయి. దీర్ఘకాలంలో పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల రూపాయి 16 రూపాయలు 24 ఏళ్లలో అవ్వాలంటే మనం ఎక్కువ చెప్పకుండా 12% చెప్తున్నాం అంతే. అంటే రూపాయి వడ్డీ. ఇది కూడా గ్యారంటీ అంటే ఇది కూడా గ్యారంటీ ఉండదు, కానీ వస్తుందా? వస్తుంది. కొన్ని ఇల్లీగల్ వాటి వైపు బెట్టింగ్ యాప్స్, అలాంటి వాటికి, రమ్మీలు, ఇట్లాంటి వాటికి దూరంగా ఉండి లీగలైజ్డ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఓనర్స్ అయితే దీర్ఘకాలంలో మీరు ధనవంతులు అవుతారు, హ్యాపీగా ఉంటారు. రైట్. సో చాలా చక్కగా వివరించారు సార్. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎన్ని కంపెనీస్లో, ఎలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాలని చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అమ్మా సిరి.